అమ్మా నేను షాప్కి వెళ్తున్నాను. సరే కానీ పెట్టిన బాక్స్ మొత్తం తిను. సరే. ఏం సారమ్మా, నీ కూతురుని ఇంకా అత్తారింటికి పంపించావా? పంపించాలని నాకు ఉంది, కానీ ఏ సంబంధాలు కుదరటం లేదు. ఏదో ఒకటి వచ్చిన సంబంధాన్ని కుదుర్చుకోవాలి. అది బాలేదు, ఇది బాలేదు, అది తక్కువ, ఇది తక్కువ అంటే పెళ్ళవటం కష్టమే. అలా అని వచ్చిన పిచ్చి సంబంధాలన్నీ కలుపుకుంటే నా కూతురు జీవితమే నష్టాల పాలవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని నా కూతురు జీవితాన్ని ఎందుకు బలి చేస్తాను? అది ఒక్కరోజో 2 రోజుల్లో ఉండి వచ్చే చుట్టాల ఇల్లు కాదు కదా అడ్జస్ట్ అవ్వడానికి. జీవితాంతం ఉండాలి. సరేలే, ఆ అమ్మాయి వయసు అయిపోతుంది, మళ్ళీ పిల్లల విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్పానమ్మా. లేదంటే నాకెందుకు? నువ్వు మంచి కోసమే చెప్పావక్క, నిన్నేమనట్లేదు. కానీ సమస్య ఏంటని చెప్తున్నాను. టీ తీసుకొస్తాను, కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం. సరే, చక్కెర ఎక్కువ వేయకు, నాకు అసలే షుగరు. సరే. ఏమైంది, షాప్కి లేటుగా వచ్చావు? ఏం లేదు, అమ్మ బాక్స్ పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. ఒకరిద్దరు కస్టమర్స్ వచ్చి చూసి వెళ్లారు. అవునా? అబ్బా అచ్చా, అసలే కస్టమర్స్ లేరు, బట్టలన్నీ పాతబడిపోతున్నాయి అనుకుంటే వచ్చిన కస్టమర్స్ని కూడా పోగొట్టుకున్నాను. అంతా మా అమ్మ వల్లే. ఈసారి లేట్ చేయని చెప్తాను. సరే పోనీలే, కస్టమర్స్ ఈరోజు కాకపోతే రేపొస్తారు, దానికెందుకు ఫ్రస్ట్రేషన్? ఏం చేయను, లోన్ తీసుకొని మరీ షాప్ పెట్టాను. లోన్ అమౌంట్కి సరిపడే డబ్బులు కూడా రావట్లేదు. పైగా ఈ షాప్ కోసం ఉన్న జాబ్ కూడా మానేశాను. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఎందుకు బాధపడతావు? మనకి టైం వస్తుంది. ఒకే అడుగుతో ఫస్ట్ ఫ్లోర్ వెళ్తా అంటే ఎలా? స్టెప్ బై స్టెప్ వెళ్తేనే అనుభవం వస్తుంది, విలువ తెలుస్తుంది. అదిగో కస్టమర్, వెళ్ళి ఏం కావాలో చూడు. చెప్పండి మేడం. ఆ డ్రెస్ ఎంత? అది 2000 మేడం. ఏంటి 2000? ఇదే డ్రెస్ పక్క షాప్లో 1000 రూపాయలే అన్నారు. లేదు మేడం, ఈ క్లాత్ చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఇదే క్లాత్. సరేలే, నేను అక్కడికే వెళ్తాను. సరే మేడం, 1500కు తీసుకోండి. నీ మాట కాదు, నా మాట కాదు, 1200. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. సరే మేడం. అదేంటే, అది నీకు పడిందే 1500కు కదా. అది పాత పడిపోయి మూలన పడే బదులు ఎంతో కొంతకి అమ్ముడుపోవడమే మంచిదిలే. దేవా, ఎంఎస్సీ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లైఫ్ హ్యాపీగా రన్ చేస్తున్నా. నేను వర్క్ ప్రెషర్, అలాగే అక్కడి కల్చర్కి అలవాటు పడి ప్రార్థన లేకుండా, బైబిల్ చదవకుండా చర్చిని కూడా పట్టించుకునే విధంగా తయారయ్యాను. అప్పుడే నాకు బిజినెస్ ఐడియా వచ్చింది. మన లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఉంటుంది అని ఉద్యోగం మానేసి మరీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొద్ది రోజులు బాగానే నడిచింది, కానీ ఇప్పుడు పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. దేవా, ఒకవేళ నేను ఎక్కడైనా ఏదైనా మిస్ చేస్తున్నా నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇదే నాకు తలనొప్పిగా ఉందంటే అమ్మ పెళ్ళి పెళ్ళి అని చాలా ఇబ్బంది పెడుతుంది. అది కూడా నా మంచికే అయినా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దేవా, నా జీవితంలో నువ్వేం చేసినా అది నా మంచికే ఉంటుంది. ఒకవేళ నీకు విరుద్ధంగా నేనేమైనా చేస్తుంటే నన్ను క్షమించి నన్ను ఆ పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి. రేపు షాప్కి మంచి కస్టమర్స్ వచ్చేలాగా సహాయం చేయండి. షాప్ బాగా నడవాలి. నన్ను ఆశీర్వదించు దేవా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఎక్స్క్యూజ్ మీ, మానసా? హే జెస్సీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. చాలా బాగా అయ్యావు. ఎలా ఉండేదానివి ఎంత బాగా అయ్యావు. ఎక్కడుంటున్నావు? నేను యుఎస్లో ఉంటున్నాను. 1 వీక్ బ్యాకే వచ్చాను. అవునా? మళ్ళీ వెళ్తావా? వెళ్ళాలి కదా, అక్కడే జాబ్ చేస్తున్నాను. పెళ్ళయిందా? పెళ్ళా? లేదు, అసలు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అదేంటి? ఫ్రీడమ్ పోవడం తప్ప పెళ్లి వల్ల ఏం ఉపయోగం ఉంది? అదేంటి అంత మాట అన్నావు? మరి అంతే కదా, చదివిన చదువుకు సంబంధం లేకుండా మన టాలెంట్స్ని పక్కన పెట్టి కేవలం ఒక వ్యక్తి తన కుటుంబం కోసం వెళ్ళాలి. లైఫ్ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి. ఇదెక్కడి న్యాయం అసలు? మరి నీకంటూ తోడుండాలి కదా. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని దేవుడు అంటున్నాడు.
ఎవరికి ఎవరు తోడు? ఎవరు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో తెలీదు. దేవుడు తప్ప ఎవ్వరూ మనకు తోడుగా ఉండరు. అయినా పౌలు గారు కూడా పెళ్లి చేసుకోకపోవటమే మంచిదని అంటున్నాడు. నీ వృద్ధ సమయంలో అయినా నీకు సహాయం కావాలి కదా. బయటి వాళ్ళు కొంత మట్టుకే చేస్తారు, కానీ మన వాళ్ళు, మన రక్తం మాత్రమే మరణం వరకు తోడుగా ఉంటారు. లేదు, ఎవ్వరూ ఉండరు. ఎవరి లైఫ్ వాళ్ళది. అవును, ఈ షాప్ నీదేనా? అవును. నైస్. మళ్ళీ ఎప్పుడు రిటర్న్? ఇంకో 2 monthsలో వెళ్తాను. ఓ, నీ షాప్లో అన్ని పాత మోడల్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాటిని మార్చడం బెటర్. అవునా? అందుకే నా షాప్ సరిగా నడవట్లేదనుకుంటా. నేను డిజైనర్ని. నీకు ఓకే అనుకుంటే మనం పార్ట్నర్షిప్ తీసుకుందాం. ఏమంటావ్? తప్పకుండా మానసా. కానీ నువ్వు వెళ్ళిపోతావు కదా, మరెలా? ఒకసారి నా డిజైన్స్ చూడు. నీకు నచ్చితేనే కలిసి వర్క్ చేద్దాం. తరువాత ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. సరే, రేపొచ్చి చూస్తాను. నీ అడ్రస్ ఇవ్వు. ఇదిగో. సరే, నేను వెళ్తాను. రేపు కలుద్దాం. దేవా, మానసను నువ్వే పంపించావా తండ్రి? నైట్ ప్రేయర్ చేశాను, మార్నింగ్కి ఆన్సర్ ఇచ్చావు. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా షాప్కి కస్టమర్స్ ఎగబడి వస్తారు. ఇంకా ఒక మాల్ కూడా కట్టేస్తాను. మానసతో పర్సంటేజ్ ఇప్పుడే క్లియర్గా మాట్లాడాలి, మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. అలాగే ఒక బాండ్ పేపర్ కూడా తయారు చేస్తాను. ఎంతకైనా మంచిది. ఎవరిని నమ్మలేం. వావ్, నాకు తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. అవును, మ్యారేజ్ విషయంలో మానస చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా. ఎంతో కష్టపడి చదివి ఎంత మంచి టాలెంట్ ఉన్నా ఎవరి కోసమో దాన్ని సాక్రిఫైస్ చేయడం, వాళ్ళ కోసమే బతకడం ఎంతవరకు కరెక్ట్? నేను అలాగే ఉండిపోనా? అమ్మో, మా అమ్మ నన్ను చంపేస్తుంది. మరెలా? అమ్మను ఎలా కన్విన్స్ చేయడం? ఈసారి మనసును కలిసినప్పుడు తన పేరెంట్స్ని ఎలా హ్యాండిల్ చేసిందో కనుక్కుంటాను. అప్పుడు నేను కూడా మా అమ్మను కన్విన్స్ చేయొచ్చు. హాయ్ మానస. హాయ్ జెస్సీ, అడ్రస్ బాగానే కనుక్కున్నావు. మ్యాప్ చూసుకుంటూ వచ్చాను. వావ్ మానస, డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇంతకాలం నా షాపు ఎందుకు అలా అయ్యిందో ఇప్పుడు అర్థమైంది. జనాలు ఎప్పుడు కొత్తదనాన్నే ఇష్టపడతారు. అంతెందుకు, నేను అలాగే కోరుకుంటాను. నిజంగా ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు. మానస, నీతో ఒక విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను. చెప్పు జెస్సీ. నిన్న నువ్వు చెప్పావు కదా, అదే పెళ్ళి పిల్లలు అని. అది నాకు చాలా బాగా నచ్చింది. వాస్తవం కూడా అదే అనుకో. అసలు నీకు ఇలా ఉండాలని ఎందుకు అనిపించింది? నీకు ఏ సంబంధాలు కుదరలేదా? అలా అని కాదు, మా అమ్మ నాన్నను చూసి. వాళ్ళు క్రిస్టియన్సే కానీ ఏ రోజు సంతోషంగా ఉండేవారు కాదు. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. మా నాన్న చాలాసార్లు మా అమ్మను కొట్టడం చూసి నాకు పెళ్ళి అంటేనే భయం పట్టుకుంది. తరువాత నా స్నేహితురాలు, ఇద్దరం ఒకే కాలేజ్. తను చాలా బాగా చదివేది. సడన్గా తనకు పెళ్లి చేశారు. తన భర్త కూడా అస్సలు బాగా చూసుకోడని, ప్రతి విషయంలో అనుమానపడతాడని, కొడతాడని ఒకరోజు నా దగ్గర బోరున ఏడ్చింది. విని తట్టుకోలేకపోయాను. ఎంత చదివి ఏం లాభం? ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం? ఎవరికో బానిస కావడానికా ఇవన్నీ అని అనిపించింది. అందుకే ఇలా ఉండాలని డిసైడ్ అయ్యాను. మరి మీ పేరెంట్స్ని ఎలా మేనేజ్ చేశావు? చెప్పి చూశాను, వినలేదు. అందుకే యుఎస్ వెళ్ళిపోయాను. నాకు యుఎస్ వచ్చేంత లేదులే. మరేం పర్లేదు, నువ్వు వస్తానంటే మిగతావి నేను చూసుకుంటాను. నిజంగానా? ఏమైంది? బానే ఉన్నావా? కొంచెం ఏదోలా ఉంది. మానస, మీరు మ్యారీడేనా? లేదు డాక్టర్. మీరు ప్రెగ్నెంట్. ఓ, థ్యాంక్ యూ డాక్టర్. అదేంటి, మీరు సంతోషంగానే ఉన్నారా? అవును, నేను ఐయుఐ చేయించుకున్నాను. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ డాక్టర్. సరే, మేము వెళ్తాము. ఓకే. మానస, ఏంటిదంతా?
ఇంటికొచ్చాక అడుగుదామని ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాను. పెళ్ళి పిల్లలు వద్దన్నావు, మరి ఈ ప్రెగ్నెన్సీ ఏంటి? నేను పెళ్లి వద్దనుకున్నాను, పిల్లల్ని కాదు. నా తల పగిలిపోతుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ నాకంటూ ఒక బిడ్డను కనాలనిపించింది, నాకు తోడుగా. అందుకే నేనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నీ సరదా కోసం బిడ్డను కంటే రేపు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? తండ్రి ఎవరని అడిగితే ఏమని చెప్తావు? బయట ఆ బిడ్డ ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? మెంటల్ ప్రెషర్ అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి పిల్లలే డ్రగ్స్కి అలవాటు పడతారు. ఒక క్రిస్టియన్ అయ్యుండి నువ్వు ఇలాంటి పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు. పెళ్లి వద్దనుకున్నావు సరే, నువ్వు పెరిగిన విధానాన్ని బట్టి నీ మనసలా అయ్యిందని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు. పిల్లలు దేవుడిచ్చే బహుమానం. నేను చేసింది తప్పే అయితే దేవుడిచ్చేవాడే కాదు కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు నువ్వు చేస్తున్న చెడ్డ పనిని ఆపడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని అనుకుంటే మాత్రం అడ్డుపడడు. చూడు, నీకు చెప్పినా అర్థం కాదు. నాకు నీతులు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. చూడు మనసా, తెలుసో తెలియకో నువ్వు చేసిన ఈ తప్పును బట్టి దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. పెళ్లి చేసుకో, భార్యాభర్తలండి, ఆ బిడ్డకు తల్లిదండ్రులవ్వండి. ఇంకా నేను వెళ్తాను. వెళ్ళు. నేనెంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనేం చేస్తున్నాననేది నాకు బాగా తెలుసు. ఛా, మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. అమ్మా, కొంచెం టీ ఇవ్వవా? తలనొప్పిగా ఉంది. ఎక్కడికి వెళ్ళావు? షాప్ దగ్గర కూడా లేవంట. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మా, నేనొకటి అడుగుతాను, చెప్పు. ఏంటమ్మా? ఇలా రా, కూర్చో. టీ అన్నావు కదే, తరువాత తెద్దువులే, ఇలా కూర్చో. సరే, చెప్పు. అమ్మా, నీకు నేను, తమ్ముడు, నాన్న మేమెప్పుడైనా భారంగా అనిపించామా? భారంగానా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఇవన్నీ భరించాలి? ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని అనిపించిందా? ఒకసారి అనిపించింది. అనిపించిందా? ఎప్పుడు? నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు, తమ్ముడు పొట్టలో ఉన్నాడు. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాలేకుండే. తినడానికి కూడా ఏముండేది కాదు. మీ నాన్న పనిచేసి ఆ డబ్బంతా తాగేసి వచ్చేవాడు. ఇంట్లో బియ్యానికి కూడా ఏముండేవి కావు. నేనే పనికి వెళ్ళి ఆ డబ్బులతో సరుకులు తీసుకొచ్చేదాన్ని. అప్పుడు అనిపించింది, ఎందుకు నా జీవితం? ఇలాంటి బతుకు ఒక బతుకేనా అని. ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఏడ్చుకుంటూ ఒక కొండ మీదికి వెళ్ళాను. కానీ నీ మొహం గుర్తుకొచ్చింది. నేను చనిపోతే నీ పరిస్థితి ఏంటని, నిన్నెవరు చూసుకుంటారని ఆలోచించి వెంటనే వచ్చేశాను. నిన్ను తీసుకుని వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఆ రోజు పాస్టర్ గారు ఇంటికొచ్చారు. ప్రైజ్ అలాడ్ సారమ్మా, జాన్ గారు లేరా? ప్రైజ్ అలాడ్ పాస్టర్ గారు లేరు, బయటికి వెళ్ళాడు. కూర్చోండి, వచ్చేస్తారు. మీరెలా ఉన్నారు? పోయిన ఆదివారం చర్చికి కూడా రాలేదు. ఏం లేదు పాస్టర్ గారు, ఇంట్లో కొంచెం పరిస్థితులు బాలేవు, అందుకే రాలేదు. చూడమ్మా, మన పరిస్థితులు మార్చేదే దేవుడు. ఆయనకే దూరం అయితే పరిస్థితులు ఎలా మారతాయి? ఒక శ్రమ కొత్త సంతోషానికి పునాది. రోమా 5:3లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ప్రతి ఒక్కరి పరిస్థితులు మార్చబడతాయి. మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇంట్లో సమాధానం ఉంటే లోకంలో ఎన్ని పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు పాస్టర్ గారు. ప్రార్థన చేయండి, విసుకక నిత్యము కృతజ్ఞతలు చెప్పండి, విజ్ఞాపన చేయండి, ఉపవాసం ఉండండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడునో మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియూ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రేమ సమాధానం కలిగిన దేవుడు మనతో ఉన్నాడమ్మా. ఆయనే అడుగుడి, మీకేం కావాలో నేను ఇస్తాను అంటున్నాడు.
ప్రార్థన చేయండి, బ్రదర్ తప్పకుండా మారతాడు. నేను మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాను. చూడమ్మా, చెడ్డ తలంపులు ఎప్పుడు సాతానే ఇస్తాడు. దేవుడు మనల్ని నమ్మి ఒక బాధ్యతను ఇచ్చాడంటే దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని నుంచి దూరం అవ్వకండి. ఎంత కష్టం వస్తే అంత ఎక్కువగా దేవునిలో ఉండండి. అప్పుడు దాన్ని జయించడం కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మీరు ఆదర్శంగా నిలబడేలా చేస్తాడు దేవుడు. సరే పాస్టర్ గారు, తప్పకుండా చేస్తాను. ఆ తరువాత మీ నాన్న కోసం చాలా ప్రార్థన చేశాను. కొద్ది కొద్దిగా తాగుడు బానిసత్వంలో నుంచి బయటపడ్డాడు. అప్పటి నుంచి నాకే సమస్య వచ్చినా ప్రార్థన చేసుకుంటాను. అంతా ఆయనే చూసుకుంటాడని భారం మొత్తం దేవుని మీద వేసి సైలెంట్గా ఉంటాను. భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు ఎంతో గొప్పగా చూస్తాడు. అందుకే దేవుడు అంటాడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడనను దూషణకు ప్రతి దూషణనను చేయక దీవించుడి అని. మరి పౌలు గారు పెళ్లి చేసుకోవద్దని అంటున్నాడు కదా? చేసుకోవద్దని చెప్పట్లేదు, నా వల్లే నుండ కోరుచున్నాను, అయినను ఇది హితబోధనే కాని ఆజ్ఞ కాదని అంటున్నాడు. అది తన ఉద్దేశం, దేవుని మాట కాదు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని దేవుడు అంటున్నాడు. వారి పిల్లలు దేవుని బహుమానం. తరువాత ఇంకెప్పుడు పరిస్థితులను బట్టి నీకు చిరాకు రాలేదా? లేదు, ఎందుకంటే దేవుని ప్రేమ నాలో పరిపూర్ణమైనది కాబట్టి. ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఆ ప్రేమ మత్సరపడదు. ఆ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆ ప్రేమ శాశ్వత కాలముండును. అర్థమైందమ్మా? దేవా, సాతాను వలలో పడకుండా నన్ను రక్షించినందులకై నీకు వందనాలు. దేవా, మానసను క్షమించండి. తను చిన్నప్పటి నుంచి అనుభవించిన పరిస్థితులను బట్టి తనలా ప్రవర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. విషయం ఏంటనేది నీకు మాత్రమే తెలుసు. ఏది ఏమైనా తనని నీవు ప్రేమిస్తున్నావు. తను నశించడం నీకేమాత్రం ఇష్టం లేదు. అయ్యా, తనని ఆ బంధకంలో నుంచి విడిపించండి. సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించండి. నన్ను నీ కృపలో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. షాప్ విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చింది. డిజైన్స్ మార్చాలి. ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం, వింటున్నాం. పురుషుడి అవసరం లేకుండా కన్సీవ్ అవ్వడం ఫ్యాషన్గా మారింది. అది దేవుని ఉద్దేశం ఎప్పటికీ కాదు. బంధాల బరువునే మోయలేనప్పుడు బాధ్యతను ఎలా మోస్తాం? ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉంటుందని అనుకోవడం భ్రమ. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఎవరికీ తెలియదు. ప్రార్థనతో ప్రతి కష్టాన్ని జయించేవారిగా, ప్రేమతో ప్రతి ఒక్క హృదయాన్ని మార్చుకునేవారిగా మనం ఉండాలి. యవనస్తులారా, సాతాను కొత్త కొత్త పన్నాగాలతో వస్తున్నాడు. జ్ఞానంతో వాడిని జయించండి. దేవుడు ఎవరి చేయి విడిచిపెట్టడు. మనం అందరం ఆయన కంటి పాపలమై ఉన్నాం. మన కంట్లో కన్నీరు వస్తున్నాయంటే ఆయన కంటికి గాయమైనట్టే కదా. మరి బాగు చేయకుండా ఉంటాడా? ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.